హలో అండి, హిందీ టు తెలుగు. ఇందాక మీకు ఆనా గురించి చెప్పాను కదా, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు కంప్లీట్ చేస్తాను, చూడండి. ఆతా హై అంటే వస్తాడు, సింపుల్ ప్రజెంట్ టెన్స్, రెగ్యులర్గా జరిగే రోజువారీ పనులు అన్నమాట. ఆతా హై వస్తాడు ఇన్ తెలుగు, హీ కమ్స్ ఇంగ్లీష్. అదే అమ్మాయి అయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండి. ఆతీ హై వస్తుంది, ఆతీ హై. అమ్మాయిలు ఒకరున్నా ఇద్దరున్నా కూడా ఆతీ హై అనే చెప్పాలి. సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఇలాగే చెప్పాలి. సింగులర్ అంటే ఏకవచనం, ఒకరే ఉంటే ఏకవచనం. ప్లూరల్ బహువచనం, ఒకరి కంటే ఎక్కువ ఉంటే బహువచనం. తర్వాతది వచ్చి ఆతే హై, జెంట్స్ ఒకరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆతే హై వస్తారు. మేల్ ప్లూరల్ కావచ్చు, లేదా ఒక మేలు ఒక జెంట్ ఉన్నా కూడా ఆతే హై అని చెప్పాలి. ఇద్దరు జెంట్స్ ఉన్నా ఆతే హై అని చెప్తాము, వస్తారు అని చెప్పడానికి. ఒక జెంటు ఒక లేడీ ఉన్నా కూడా ఆతే హై అని చెప్పాలి. తర్వాతది వచ్చి పాస్ట్ టెన్స్ అండి. ఆయా, ఆయా అంటే వచ్చాడు. కేమ్ ఇన్ ఇంగ్లీష్, వచ్చాడు ఇన్ తెలుగు. హిందీలో ఒక సెంటెన్స్ యాగుణింతంతో ఎండ్ అయితే అది పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు లెక్క, అంటే జరిగిపోయిందని అర్థం. పాస్ట్ టెన్స్ని భూతకాలం అంటారు తెలుగులో. యాగుణింతంతో ఎండ్ అయింది అంటే ఖచ్చితంగా పాస్ట్ టెన్స్. ఆయా వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ఆయా అంటే రాముడు వచ్చాడు. అదే ఫిమేల్ అయితే ఆయి అని చెప్పాలి, వచ్చింది అని చెప్పడానికి ఆయి. సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఒకడున్నా ఇద్దరున్నా ఇలాగే చెప్పాలి. ఆయి వచ్చింది, వచ్చారని చెప్పడానికి లేడీస్ గురించి ఆయి అని చెప్పాలి. ఎగ్జాంపుల్ సీత ఆయి, సీత వచ్చింది. సీత और గీత ఆయి, సీత గీత కూడా వచ్చారు. రెండిటికి మనం ఆయి వాడాము, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆయే అంటే జెంట్స్ అండి. ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆయే వాడాలి. వచ్చారు అని చెప్పడానికి ఆయే. లేదా మనకన్నా పెద్దవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు కూడా ఆయే. ఫర్ ఎగ్జాంపుల్ పితాజీ ఆయే, ఫాదర్ కేమ్ అని చెప్పడానికి పితాజీ ఆయే, తండ్రి గారు వచ్చారు లేదా నాన్నగారు వచ్చారు. ఓకేనా అండి. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్. ఒక అబ్బాయి గురించి చెప్పదలుచుకున్నప్పుడు వస్తాడు అని చెప్పడానికి, ఫ్యూచర్లో వస్తాడని చెప్పడానికి ఆయేగా. ఒక సెంటెన్సు గాగుణింతంతో ఎండ్ అయితే కనుక అది ఫ్యూచర్ టెన్స్, గుర్తుపెట్టుకోవాలి. యాగుణింతం అయితే పాస్ట్, గాగుణింతం అయితే ఫ్యూచర్. ఆయేగా వస్తాడు ఇన్ తెలుగు, హీ విల్ కమ్ ఇన్ ఇంగ్లీష్. అదే అమ్మాయి అయితే ఆయేగి, షీ విల్ కమ్ అని చెప్పడానికి వహ్ ఆయేగి. సీత విల్ కమ్, సీత ఆయేగి. లలిత విల్ కమ్, లలిత ఆయేగి. సీత और లలిత ఆయేగి, సీత और లలిత ఆయేగి. సీత అండ్ లలిత విల్ కమ్. ఓకేనండి. నెక్స్ట్ వన్ వచ్చి ఆయేంగే. జెంట్స్ ఒకరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు, లేదా ఒక జెంటు ఒక లేడీ ఉన్నప్పుడు ఫ్యూచర్ టెన్స్లో జరగబోయే కాలంలో వాడడానికి మనం ఎప్పుడైతే విల్ వాడతాం కదా ఇంగ్లీష్లో, అలాంటి సందర్భాల్లో ఆయేంగే వాడతారు. ఇద్దరు జెంట్స్ గురించి కానీ, ఒక లేడీ అండ్ జెంట్ గురించి కానీ ఆయేంగే వాడతారు ఫ్యూచర్ టెన్స్. ఆయేంగే అంటే వస్తారు, ఫ్యూచర్లో వస్తారు. దే విల్ కమ్, ఇంకా రాలేదు, దే విల్ కమ్. రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు, ఎప్పుడు వస్తారో తెలీదు, బట్ దే విల్ కమ్. ఆయేంగే. ఫర్ మేల్, ఆయేంగే వస్తారు. ఫర్ మేల్. ఫర్ మోర్ దాన్ వన్ పర్సన్, ఒకరికన్నా ఎక్కువ ఉన్నా కూడా ఇది వాడతాం. లేదా రెస్పెక్ట్తో పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వాడతాం. నాన్నగారు వస్తారు, ఫాదర్ విల్ కమ్ అని చెప్పడానికి పితాజీ ఆయేంగే, పితాజీ ఆయేంగే. లేదా మా బాస్ వస్తారు అని చెప్పడానికి హమారే బాస్
ఆయేంగే. బాస్కి మనం రెస్పెక్ట్ ఇస్తాం కదా, సో హమారే బాస్ ఆయేంగే, అవర్ బాస్ విల్ కమ్. మా బాస్ వస్తారు, ఇంకా రాలేదు, వస్తారు. మన గురించి మనం చెప్పుకున్నప్పుడు నేను వస్తాను అని చెప్పడానికి అదే మేల్ అయితే ఒకలా ఉంటుంది, లేడీ అయితే ఒకలా ఉంటుంది. మేల్ అయితే ఆవుంగా అని చెప్పాలి, మై ఆవుంగా, ఐ విల్ కమ్. ఐ విల్ కమ్ అని చెప్పడానికి మై ఆవుంగా, నేను వస్తాను. ఫ్యూచర్ టెన్స్ ఇది, ఇంకా జరగలేదు, జరగాల్సి ఉంది. నేను ఫ్యూచర్లో వస్తానని చెప్పడానికి మై ఆవుంగా. అబ్బాయి అయితే మై ఆవుంగా అని చెప్పాలి, అమ్మాయి అయితే మై ఆవుంగి అని చెప్పాలి. ఆవుంగి ఫిమేల్. ఇక్కడ అమ్మాయి చెప్తుంది వస్తానని, ఐ విల్ కమ్ అని చెప్పడానికి ఆవుంగి. ఇట్స్ మీనింగ్ ఈజ్ వస్తాను ఇన్ తెలుగు. దీని మీనింగ్ తెలుగులో వస్తాను. నెక్స్ట్ వన్ వచ్చి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండి. దీన్ని తాత్కాలిక వర్తమాన కాలం అంటారు హిందీలో. అంటే ఒక పని జరుగుతూ ఉంటే హిందీలో రహా, రహి, రహే వస్తాయన్నమాట. ఎప్పుడైతే ఇంగ్లీష్లో ఇంగ్ వస్తుందో ఈ రహా, రహి, రహే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రహా హూం, మై ఆ రహా హూం, ఐ యామ్ కమింగ్. చివరి ఇంగ్ వచ్చింది కదా, సో అందువల్ల ఇక్కడ రహా వచ్చిందనమాట. మై ఆ రహా హూం, ఐ యామ్ కమింగ్ అని చెప్పడానికి ఒక అబ్బాయి చెప్పాలి అనుకుంటే ఆల్వేస్ ఇలాగే చెప్పాలి, మై ఆ రహా హూం, ఐ యామ్ కమింగ్, ఐ యామ్ ఆన్ ది వే అని చెప్పడానికి. వస్తూ ఉన్నాను ఇన్ తెలుగు, ఆ రహా హూం హిందీ, ఐ యామ్ కమింగ్ ఇంగ్లీష్, వస్తూ ఉన్నాను ఇన్ తెలుగు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఆ పని జరుగుతూ ఉందన్నమాట. ఒక అమ్మాయి నేను వస్తూ ఉన్నానని చెప్పడానికి ఆ రహి హూం అని చెప్పాలి. ఐ యామ్ కమింగ్ అని ఒక అమ్మాయి చెప్పాలి అనుకుంటే, ఒక లేడీ చెప్పాలనుకుంటే, వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఏజ్తో పని ఏం లేదండి, లేడీ అయితే చాలు. వాళ్ళు ఎలా చెప్పాలంటే ఆ రహి హూం, ఐ యామ్ కమింగ్ అని ఒక లేడీ చెప్పాలనుకుంటే ఆ రహి హూం, వస్తూ ఉన్నాను ఇన్ తెలుగు. అదే ఇద్దరు జెంట్స్ కానీ ఒక లేడీ ఒక జెంట్ కానీ మేము వస్తున్నాం అని చెప్పడానికి ఆ రహే హై, వీఆర్ కమింగ్, వీఆర్ కమింగ్ అని చెప్పడానికి హమ్, హమ్ అంటే వి, ఆ రహే హై, హమ్ ఆ రహే హై, మేము వస్తూ ఉన్నాం, వీఆర్ కమింగ్. లేదా దే ఆర్ కమింగ్, వే ఆ రహే హై. దే అంటే వే, వే హిందీ, దే ఇంగ్లీష్. వే ఆ రహే హై, దే ఆర్ కమింగ్, వాళ్ళు వస్తూ ఉన్నారు. అదే ఒక అబ్బాయి వస్తున్నాడు అనుకోండి ఆన్ ది వే, ఆ రహా హై, హీ ఈజ్ కమింగ్, ఆ రహా హై, హీ ఈజ్ కమింగ్, వస్తూ ఉన్నాడు. థర్డ్ పర్సన్, మనం వేరే పర్సన్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. అతను వస్తున్నాడు అని ఇతను వస్తున్నాడు అని చెప్పడానికి ఆ రహా హై. అదే ఇద్దరు జెంట్స్ కానీ ఒక లేడీ ఒక జెంట్ కానీ వస్తూ ఉంటే ఆ రహే హై అని చెప్పాలి. ఇద్దరు జెంట్స్ లేదా ఒక లేడీ ఒక జంటు వస్తూ ఉన్నప్పుడు, ఆ పని జరుగుతూ ఉన్నప్పుడు ఆ రహే హై అని చెప్పాలి. ఆ రహే హై ఫర్ ఫీమేల్. ఫీమేల్ అయితే ఆ రహీ హై, ఆ రహీ హై. సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు, ఆ రహీ హై. జెంట్స్ అయితే ఒకరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆ రహే హై. అదే లేడీస్ అయితే ఒకళ్ళున్నా ఇద్దరున్నా ఆ రహీ హై, షీ ఈజ్ కమింగ్ లేదా దే ఆర్ కమింగ్. ఓకేనా అండి, అర్థమైందా?